హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ 6కి లేవగానే ముందు కిచెన్లోకి వచ్చి ఇక టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఈలోపు పాలు అతను వస్తాడు కదా, బాస్కెట్ కూడా గేట్కి పెట్టేసి వచ్చాను. మార్నింగ్ ఇంకా నేనైతే బ్రష్ చేయలేదు. మా నాన్న మా చిన్న ఇద్దరు కూడా బ్రష్ చేశారు. వాళ్ళు పాలు కూడా పోసాను. ఇంకా నేనైతే బ్రష్ చేయలేదు కదా, పాలైతే కలిపి పక్కన పెట్టేశాను. తర్వాత బ్రష్ చేసుకుని వచ్చేది తాగాను. నెక్స్ట్ ఇక్కడ నేను నైట్ పాలు తోడు పెడదామని డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్లు తీసి గిన్నెలో పోసాను. 1 అవర్ అయిన తర్వాత గిన్నెలో పోసాను. గిన్నెలో పోయగానే పాలు విరిగిపోయినాయి. ఇంకా కాగబెట్టలేదు, అట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. అట్లా ఒక ప్యాకెట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా రెండో ప్యాకెట్ తీసినా కూడా రెండో ప్యాకెట్ కూడా అలానే విరిగిపోయిందనమాట. ఇంకా మొత్తం లీటర్ పాలు కూడా విరిగినాయి. నైట్ అయితే పాలు తోడు పెట్టలేదు. ఇంకా ఆ పాలనే విరిగిన పాలను అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. అంటే తెల్లారి స్వీట్ ఏమైనా చేద్దామనేసి. నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ అయితే మా నాన్నకి బీరకాయ శనగపప్పు కర్రీ చేశాను. ఇంకా తన ఒక్కడికే సరిపోతుంది. 1/2 కేజీ బీరకాయ తీసుకుంటే అందులో ఒక పెద్ద బీరకాయ ఖరాబ్ అయిందండి. ఇంకా దానికి ఏం చేశానంటే శనగపప్పు కొంచెం నానబెట్టేసి కుక్ చేశాను. మా నాని వరకు అయింది. మా నాని కొంచెం బాక్స్ కట్టిన తర్వాత కొద్దిగా మిగిలిందనమాట. ఇంకా అది ఎవరికి సరిపోదు కదా. మళ్ళీ ఏం చేశానంటే మీల్ మేకర్, ములక్కాడ, టమాటా నాకు మా చిన్నకి ఇద్దరికి కూడా మళ్ళీ లంచ్లోకి కావాలిగా కర్రీ అయితే కుక్ చేశాను. మా నాని ఉన్నప్పుడే కుక్ చేశానండి. తనకి బాక్స్ కట్టి ఇంకా మంచం మీద పెడతాను కదా డైలీ, పెట్టేశాను. తను ఇంకా టైం కాగానే వెళ్ళిపోయారు. తను వెళ్ళిన తర్వాత ఇంకా మా చిన్ను అయితే ముందే వెళ్తాడు కదా స్కూల్కి. మా చిన్ను వెళ్ళిన తర్వాత ఇంకా నేను నైట్ పాలు విరిగినాయి కదా, ఆ పాలను అయితే కొంచెం ఫిల్టర్ చేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం పాలకోవాలాగా కుక్ చేశాను. అందులో కొద్దిగా పంచదార యాడ్ చేశానండి. మరీ చప్పగా ఉంటే తినలేం కదా, కొద్దిగా పంచదార అయితే యాడ్ చేశాను. ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక నేను కూడా హెడ్ బాత్ చేశాను. ఈరోజు సాటర్డే కదా, హెడ్ బాత్ చేసి ఇంకా పూజ గది అయితే క్లీన్ చేస్తున్నాను. పూజ గది ఉగాది రోజు క్లీన్ చేశాను. మళ్ళీ ఇంకా శనివారం రోజు 15 డేస్ అవుతుంది కదా అటు ఇటు. ఇంకా మళ్ళీ శనివారం రోజు హెడ్ బాత్ చేసి దేవుని ఫోటోలు పెట్టుకునే షెల్ఫ్ అంతా క్లీన్ చేశాను. నెక్స్ట్ ఇక ఫోటోలు కూడా క్లీన్ చేసి గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టాను. ఇక్కడ మా నాని కుంకుమ తీసుకొచ్చాడు కానీ అస్సలు కలరు బాగాలేదండి. ఎట్లా ఉందంటే కలరు కనకాంబరం కలర్లో ఉంది. అంటే సృష్టి అయిపోయిన తర్వాత పూజ సామాన్లు అన్నీ మళ్ళీ ఫ్రెష్గా తెప్పించాను కదా, ఇంకా అప్పుడు తెప్పించిన కుంకుమ ప్యాకెటే ఉంది. అంటే పూజ గదిలో అంత మనం ఏంటి బొట్లు పెట్టడానికే కదా యూజ్ చేసేది, అంత ఏం పడుతుంది, ఎక్కువ పట్టదు కదా. అయితే ఆ కుంకుమ ఏంటంటే లైట్ కనకాంబరం కలర్లో ఉందన్నమాట. ఇంకా అది పెట్టినా కూడా ఫోటోలకి సరిగ్గా లుక్ రావట్లేదండి. ఈసారి కుంకుమ అయితే చేంజ్ చేయాలి. ఇక సరే మళ్ళీ ఆ కుంకుమని వేస్ట్గా పడేయకూడదు కదా, సరే ఇంకా ఆ కుంకుమనే యూజ్ చేస్తున్నాను. 10 రూపీసో 15 రూపీసో ప్యాకెట్, నాకు సరిగ్గా ఐడియా లేదు. పెద్ద ప్యాకెటే తీసుకొచ్చారు. ఇంకా ప్యాకెట్ అయిపోయేంత వరకు కూడా పరిస్థితి ఇట్లానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అన్ని ఫోటోలకు కూడా గంధం బొట్లు పెట్టేసి ఆ తర్వాత కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. పూజ గది కూడా ఈరోజు శుభ్రం చేయాలనుకున్నాను. ఎందుకంటే 15 డేస్ అయింది కదా, ఇంకా కొంచెం పూలు అవి పెడుతుంటే ఆ షెల్ఫ్ మీద పడి కొంచెం ఎట్లయినా బాగోదు కదా. కొంచెం షెల్ఫ్ అంతా తూడ్చేసి ఫోటోలన్నీ క్లీన్ చేసి శుభ్రంగా పెట్టుకుంటే చూడడానికి కూడా పూజ గది లుక్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈరోజు చెట్టుకైతే పూలు కొద్దిగానే ఉన్నాయండి. ఎందుకంటే మొన్న చెట్టు మొత్తం ఒక 3/4% చెట్టు మొత్తం నరికేశాను కదా, 1/4% ఉంచాను. ఆ 1/4%లో ఇంకా పిల్లలు ఇంటి ముందరకు ఆడుకోవడానికి వస్తారు కదా, ఆ మండలి ఈ మండలి తెచ్చి ఆ పూలు కూడా తెంచేసి ఇంకా రోడ్డు మీద పడేస్తున్నారు. ఇంకా అట్లా పూలు తక్కువైపోయినాయి. ఇక పూలు అయితే ఈరోజు కొద్దిగానే ఉన్నాయి. కూరగాయలేమో వస్తుందేమో చూశాను కానీ కూరగాయలు కూడా రాలేదు. ఇంకా ఎవరు కూడా పూలు అమ్మడానికి రాలేదు. సరే ఉన్న పూలతో అడ్జస్ట్ అవ్వాలి, లేని దానికన్నా ఉన్నదాంతోనే తృప్తి పడితే మంచిది. నా ఉద్దేశం అయితే అదే. ఎప్పుడు లేని దాని గురించి ఆలోచించను. మనకు ఉన్నంతలో తృప్తిగా హాయిగా ఉన్నామా లేదా అన్నదే నా ఆలోచన. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కుంకుమ బొట్లు అయితే అన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా నైవేద్యాలు ఏం ప్రిపేర్ చేయలేదు. అరటి పండ్లు ఉన్నాయి. నైట్ మా నాన్న ఫ్రెష్గా తీసుకొచ్చాడు. ఇంకా అరటి పండ్లు ఇట్లా బంచ్లాగా ఉంటాయి కదా, ఇంకా వాటిని అన్నీ విడివిడిగా చేసి ప్లేట్లో పెట్టేసి నెట్ బాస్కెట్ పెట్టాను. అరటి పండ్లు ఏంటంటే సమ్మర్ కదండి, ఎక్కువ అమ్మడానికి కూడా రావట్లేదు. మేమేంటంటే ఒక పెద్దయ్య దగ్గర ఇంకా రెగ్యులర్ కస్టమర్ అనమాట మేము. అక్కడే తీసుకొస్తాడు మా నాన్న. నైట్ టైంలో వెళ్ళి తీసుకొని వస్తాడు. డే టైంలో అయితే ఫుల్ రష్గా ఉంటుంది. అందుట్లో మా నాన్న డ్యూటీకి వెళ్తారు కదా, ఇంకా తనకు వీలు పడదు. నైట్ టైము 9:30, 10, 10:30 ఒక్కోసారి నేను కూడా వెళ్తాను. ఎందుకంటే కొంచెం
ఇంట్లో బోర్గా అనిపిస్తే నేను కూడా వస్తా అని చెప్పేసి డోర్ లాక్ వేసి ఇంకా నేను మా చిన్ను మా నాన్న ముగ్గురం కూడా కొంచెం షికారు చేసినట్టు ఉంటుంది అనేసి వెళ్ళి బనానా తీసుకొస్తాము. నైట్ టైంలో వెళ్ళి తీసుకొస్తాడు. అయితే సమ్మర్ కావడం వల్ల ఇంకా పెద్దయ్య బనానా అయితే పర్టికులర్గా తేవట్లేదండి. ఎందుకంటే తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇంకా బనానా కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. హాఫ్ డజన్ తెచ్చుకున్నా కూడా మనం ఒక్కరోజే తినలేం కదా! బిగ్ ఫ్యామిలీ అయితే సేల్ అవుతాయి కానీ స్మాల్ ఫ్యామిలీ అయితే ఒక 2 డేస్ 3 డేస్ అయినా పడుతుందిగా హాఫ్ డజన్ తినాలన్నా ఇంకా సేల్ అవ్వట్లేదు. ఇంకా అంతకుముందేమో డజన్ డజన్ తీసుకొచ్చి పెట్టేది కానీ ఇంక ఇప్పుడు హాఫ్ డజనే ఎక్కువ అవుతుంది. ఆ హాఫ్ డజనే ఇంట్లో స్టోర్ చేస్తే మగ్గిపోయి ఒక రకమైన స్మెల్ వస్తుంది. అసలే నాకు బనానా అంటేనే కొంచెం నాకు ఇష్టం లేని ఫ్రూట్ అంటే ముందు మెయిన్ బనానే. ఇంకా దేవుడి దగ్గర పెట్టినప్పుడైతే కంపల్సరీ నైవేద్యంగా పెట్టినప్పుడు తింటాను. ఇంక తప్పదు, తినేస్తాను. ఇంక చెట్టుకు పూలైతే కొన్నే వచ్చాయి కవర్‌లో. ఇక ఆ ఉన్న ఫోటోలన్నిటికి సర్దేశాను. అయితే మార్నింగ్ ఫస్ట్ హెడ్ బాత్ చేయగానే ఇంకా నేను రెడీ అయ్యి వచ్చి ఫస్ట్ తులసమ్మకి నీళ్ళు పోసి ఫస్ట్ తులసి పూజ చేసుకొని తర్వాత సూర్యభగవానికి నీళ్ళు కూడా పోసాను. బయట ఆ పని చేసుకొని ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశాను. ముందు ఆ బయట పని కంప్లీట్ అయితే మనకి టెన్షన్ ఉండదు. ఇంక ఇంట్లో కొంచెం అటు ఇటు అయినా కూడా పూజ చేసుకోవచ్చు. ఇంకా ఫోటోలన్నీ దగ్గర పెట్టిన తర్వాత నెక్స్ట్ ఒక పువ్వు ఉంటే ఇంకా తలలో పెట్టుకున్నాను. ఇంకేందంటే పూజ సామాన్లు మార్నింగ్ మా చిన్ను స్నానం చేసిన తర్వాత ఇంకా దండం పెట్టుకుంటాడు కదా! తను కూడా తులసమ్మకి నీళ్లు పోసి సూర్యభగవానికి నీళ్లు పోయమని ఇంకా చెప్పాను. మా చిన్ను కూడా స్టార్ట్ చేశాడు ఉగాది రోజు నుంచి. ఇక తను కూడా అలవాటైపోయాడు. ఇంకా సూర్యునికి నీళ్లు పోసి ఓం నమో సూర్యనారాయణాయ నమః అని చదువుకోమని చెప్పాను మనసులో. ఇంకా అట్లానే చేస్తున్నాడు. పిల్లలకి కొన్ని అలవాట్లు నేర్పాలండి. చిన్నపిల్లలే అని మనం చెప్పకుండా ఉండొద్దు. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే అవి ఇంకా రోజు రోజు పెరిగి వాళ్ళంతట వాళ్ళే చేస్తారనమాట ఆ పనులు. కాబట్టి నేను మా చిన్నుకి చిన్నప్పటి నుంచే తులసమ్మకి నీళ్లు పోయడం, కొంచెం అగరొత్తులు వెలిగించడం అవైతే చెప్పాను. అబ్బాయి అనే కాదు, అమ్మాయి అనే కాదు. అంటే దేవునికి దండం పెట్టే విషయంలో అబ్బాయి అయితే ఉంది, అమ్మాయి అయితే ఏముంది, అట్లేం లేదు కదా! ఇక చిన్నప్పటి నుంచే తులసమ్మ నీళ్ళు పోయడం, అగరొత్తులు వెలిగించడం అవన్నీ కూడా నేర్పించాను. ఇంక నెక్స్ట్ ఏంటంటే ఉగాది రోజు నుంచి అయితే సూర్యభగవానికి నీళ్లు పోయమని కూడా చెప్పాను. తను డైలీ చేస్తున్నాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు తులసమ్మకి నీళ్లు పోసి అగరత్తులు వెలిగించడం, సూర్యభగవానికి నీళ్లు పోయడం, నీళ్లు పోసి ఓం నమో సూర్యనారాయణాయ నమః అని మనసులో అనుకోమని చెప్పాను. అట్లే చేస్తున్నాడు. చెప్తే వింటాడండి, మంచిగా వింటాడు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ శనివారం కదా, 2 పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నేను చిన్నప్పుడు ఆడుకున్న గిన్నెలు ఉన్నాయి కదా, వాటిలో అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఆయిల్ ఏంటంటే ఒక్కసారే పిండి దీపంలో పోసేసరికి మొత్తం కింద పడిందండి. ఇంకా నయం డ్రెస్ మీద పడలేదు. ఒక్క డ్రాప్ కూడా డ్రెస్ మీద పడలేదండి. అందుట్లో హాఫ్ వైట్ డ్రెస్ కదా, అదే డ్రెస్ మీద ఆయిల్ పడితే ఇంకా మరక పోదు. డ్రెస్ ఖరాబ్ అయినట్టే మొత్తం ఫ్లోర్ మీద పడింది. సడన్గా వంపేసరికి పడిపోయిందనమాట. ఇంకా అంటే స్టీల్ బౌల్లోనే కదా నేను పిండి దీపం ప్రిపేర్ చేసింది. ఇంకా క్లాత్ అయితే ఆ స్టీల్ గిన్నె అయితే మొత్తం నీట్గా తుడిచేసాను. ఆ తర్వాత ఇంకొంచెం డెటాల్ వేసి జిడ్డు లేకుండా మళ్ళీ క్లాత్తో తుడిచేసాను. కొంచెం పని అయింది. ఒకటి అనుకుంటే ఇంకోటి అనుకుంటాం కదా, కాబట్టి పని చేసేటప్పుడు జాగ్రత్తగా మన బ్రెయిన్ని మన బాడీని కాన్సన్ట్రేషన్ చేయాలి. లేకపోతే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఇంకా కింద ఫ్లోర్ అయితే క్లీన్ చేసి ఇంకా వచ్చి కూర్చున్నాను. అగరొత్తులు వెలిగిద్దామనేసి ఇంకా అగరొత్తులు అయితే వెలిగిస్తున్నాను. ఈరోజు పూజ ప్రశాంతంగా హాయిగానే చేసుకున్నాను. ఉన్నంతలో అయితే తృప్తిగా చేసుకున్నాను. ఎప్పుడైనా సరే లేని దానికన్నా ఉన్నంతలో చేసుకుంటేనే తృప్తి అండి. అది లేదు ఇది లేదని ఎప్పుడు కూడా మనసు బాధ పెట్టుకోవద్దు. దాని గురించి ఆలోచించొద్దు. నాకు అసలు నచ్చదనమాట. ఉన్నదాంతోనే తృప్తిగా ఉండాలి. మనసు కూడా తృప్తిగా ఉంచుకోవాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ అరటిపండ్లు నైట్ తీసుకొచ్చాను చెప్పాను కదా, అరటిపండ్లు అయితే ఇంకా 3 ఉంటే ఆ 3 కూడా పెట్టేశాను. అంటే హాఫ్ డజన్ తీసుకొచ్చారు. అంటే హాఫ్ డజన్ తీసుకొచ్చినప్పుడు ముందే సెపరేట్గా పెట్టాను. దేవుని దగ్గర పెట్టడానికని ముందే సెపరేట్ పెట్టాను. పెట్టేసి ఆ పెట్టిన పళ్ళనే ఇప్పుడు ఫోటోల దగ్గర అయితే పెట్టాను. ఇంకా చిన్న చిన్న శ్లోకాలు, పాటలు, లక్ష్మీదేవి పాటలు, పాటలు కాదండి, పాటలు, నారాయణ స్తోత్రాలు అవన్నీ కూడా కంఠస్థంగా వచ్చు. నేను డైలీ చేసుకునే పనులే అనమాట అవి. అవి చదివాను. ఇంకా లక్ష్మీ ప్రార్థన ఒకటి చదివేశాను. ఇంకా బ్రహ్మంగారి కాలజ్ఞానం చదివేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ హారతి ఇస్తున్నాను. శనివారం పూజ అయితే ఇలా చేసుకున్నాను. మీరు శనివారం రోజు పూజను ఏ విధంగా
చేసుకున్నారో నాకు కామెంట్లో షేర్ చేయండి. దేవుణ్ణి ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలనే ప్రతి ఒక్కరూ మనం కోరుకుంటాం. కావ కాకపోతే ఏందంటే మనం చేసే పాపకర్మను బట్టే ఫలితాన్ని అనుభవిస్తాం. అది కరెక్టే గదా! అంటే దేవుడికి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. తనకి తెలుసు. అంటే దేవుడికి తెలుసు. ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఎలాంటి వారని తెలుసు. ఆ పాపకర్మల ఫలితాన్నే మనం అనుభవించేది. మంచైనా, చెడైనా. నెక్స్ట్ ఇక్కడ లంచ్ అయితే చేసాము. ఆఫ్టర్‌నూన్ మన చిన్ను వచ్చాడు. ఇద్దరం కలిసి లంచ్ చేసాము. నేను వీడియో షూట్ చేశాను కదండీ! అది ఎడిటింగ్ చేశాను. అయితే కంప్లీట్‌గా డిలీట్ అయిందండి. కొంచెం నా మొబైల్ ఎందుకో ప్రాబ్లమ్ వస్తుంది. ఈరోజు పెట్టిన వీడియో 1కి నిన్న 1:30 వరకు థంబ్‌నెయిలు, వాయిస్ ఓవర్ అన్నీ ఇచ్చి రెడీ చేసి పెట్టుకున్నాను వీడియో. 1కి అప్లోడ్ చేయాల్సిన వీడియో 2కో, 3కో వచ్చిందండి. నేను టైం కూడా సరిగ్గా చూసుకోలేదు. మార్నింగ్ అయితే ఎంత టెన్షన్ పడ్డానంటే అంత టెన్షన్ పడ్డాను. ఎందుకంటే డైలీ వ్లాగ్ వస్తుంది నాకు. 1కి పెడుతున్నాను. చూసేవాళ్ళు అయితే చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు నేను 1కి అప్లోడ్ చేస్తున్నాను. చూసేవాళ్ళు చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకా చాలా బాధపడ్డానండి. వీడియో మొత్తం కూడా ఎడిటింగ్ చేశాను. ఎక్స్‌పోర్ట్ చేయలేదు. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్స్‌పోర్ట్ చేద్దామని ఆగాను. కొంచెం వర్క్ ఉంది. ఇంక తర్వాత వాయిస్ ఓవర్ చేద్దాంలే, చుట్టుపక్కల సౌండ్స్ కూడా వస్తున్నాయి కదా! ఇంకా సౌండ్స్ లేనప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చని ఆగాను. అయితే ఎడిటింగ్ చేసిన వీడియో మొత్తం కూడా అసలు నాకు అందులో సేవ్ అవ్వలేదండి. చాలా బాధ అనిపించింది. మళ్ళీ నైటు చేశాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ ఏందంటే ఇంకా ఈరోజు ఏదైనా ఒక స్వీట్ ప్రిపేర్ చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. 4:30కి అట్లా లేచాను. వీడియో ఎడిటింగ్ చేశాను చెప్పాను కదా! వీడియో ఎడిటింగ్ చేసి ఇంకా 4:30కి అట్లా లేచాను. ఇంకా సేమియా అయితే కుక్ చేస్తున్నాను. కొద్దిగా పాలున్నాయి. ఇంకా ఈరోజు పాలైతే స్పేర్‌లో ఏం లేవండి. ఎందుకంటే నిన్న నైట్ లీటర్ పాలు ఇరిగినాయి. ఈరోజు వచ్చిన పాలేమో హాఫ్ లీటర్ తాగేసాము. దాంట్లో ఒక చిన్న గ్లాసు పాలైతే ఉంచాను. మిగతా పాలైతే ముగ్గురం తాగాము. ఇంకొక హాఫ్ లీటర్ పాలేమో తోడుపెట్టాను. ఇంకా పాలు లేవు. కొద్దిగా ఒక చిన్న గ్లాస్ పాలే ఉన్నాయి. సరే ఇంకా దాంతోనే సేమియా ప్రిపేర్ చేద్దామనేసి కిచెన్‌లోకైతే వచ్చాను. అయితే ఈరోజు కొంచెం మైండ్ ఏందంటే మూడీగా ఉంది. అది ఎందుకో కూడా చెప్తాను. వీడియో ఎడిటింగ్ చేశాను కదా! అది చూసుకున్న తర్వాత అసలు సేవ్ అవ్వలేదండి. చాలా బాధ అనిపించింది. గ్యాలరీలో అసలు మొత్తం ఫొటోస్ అవన్నీ కూడా క్లిప్స్ అంటే వీడియో క్లిప్స్ ఉంటాయి కదా! అవన్నీ అసలు డిలీట్ అయిపోయాయి. ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏందంటే సేమియా ఫస్టు వేయించాలి కదా! అయితే దాని గురించి ఆలోచించుకుంటూ సేమియా వేయించకుండా ఫస్టు డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత సేమియా వేయించాలి కదా! అయితే డ్రై ఫ్రూట్స్ వేయించకుండా ఫస్ట్ సేమియా వేయించాను. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించాను. ఆ తర్వాత 2 తీసి మళ్ళీ ప్లేట్‌లో పెట్టాను. అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదండి. మైండ్ అయితే అసలు కిచెన్‌లో లేదు. ఇంకా ఆ వీడియో గురించే ఉంది. అయితే 2 వేయించిన తర్వాత ప్లేట్‌లో తీసి పెట్టాను కంప్లీట్‌గా. గిన్నెలో ఉంచి మళ్ళీ వాటర్ పోసి కుక్ చేయాలి కదా! అది చేయలేదనమాట. నా మైండ్ అంతా బ్లాంక్ అవుతుంది. దాని గురించే. ఇక్కడైతే వాటర్ పోసాను. నెక్స్ట్ ఇక్కడ జీడిపప్పు అయితే అయిపోయిందండి. అయితే కిసాన్ జామ్ కొన్నప్పుడు జార్స్ వస్తాయి కదా! హాఫ్ కేజీ కానీ, పావు కేజీ కానీ తీసుకున్నప్పుడు జార్స్ వస్తాయి. అదే ప్లాస్టిక్ ఇట్లా బాక్స్‌లాగా ఉంటాయి కదా! అవైతే 20నో, 25 అండి. నేను అప్పుడు స్టార్టింగ్‌లో తీసుకున్నా. ఇప్పుడు కాదులెండి. 5 ఆర్ 6 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడైతే అసలు తీసుకోవట్లేదు. ఇప్పుడు జార్సే తీసుకుంటున్నాను. అయితే ఆ జార్స్ అయితే ఇంకా దేనికో ఒక దానికైతే యూజ్ చేస్తాను. ఇక్కడ పాలు చూపిస్తాను చూడండి. పాలున్నాయి. ఒక చిన్న గ్లాస్ పాలే ఉన్నాయి. ఆ పాలతోనే సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. ఏదో ఈరోజు స్వీట్ తినాలనిపించి చేస్తున్నాను. మా నాన్న స్వీట్ ఎట్లాగో తినడు. ఏదో టేస్ట్ చేస్తాడు కానీ ఇస్తే ఇంకా తినడనమాట. తినండి మీరే తినండి అని చెప్తాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా సేమియా అయితే వాటర్ పోసాను. ఇంకా దాని మీద ప్లేట్ పెట్టాను. ఎందుకంటే ఒక 10 మినిట్స్ అట్లా సిమ్‌లో పెట్టి కుక్ చేస్తే కుక్ అవుతుంది కదా! ఇక్కడ మొన్న జొన్న దోస పోసాను కదా! కొంచెం బ్యాటర్ మిగిలింది. అది ఈవినింగ్ మా చిన్ను ఏమైనా తింటాడేమో దోస వేద్దామని ఫ్రిడ్జ్‌లో ఉంటే తీసి బయట పెట్టాను. ఇక్కడ సేమియా చూడండి కుక్ అవుతుంది. అంటే వాటర్ కంటెంట్ తక్కువైంది కదా! నెక్స్ట్ ఇక్కడ పాలైతే యాడ్ చేయాలి. అయితే ఇక్కడ సేమియాలో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వాడకం తక్కువ అని చెప్తుంటాను కదా మీకు. షుగర్ నేను వాడను. అయితే కొన్ని సందర్భాల్లో వాడక తప్పదు మరి. ఎందుకంటే ఇప్పుడు మనం సేమియాలో బెల్లం వేసామనుకోండి, అసలే ఈ సమ్మర్‌లో హీట్‌కి పాలు విరిగిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు పాలలో బెల్లం వేసామనుకోండి, ఇంక అసలు ఆ సేమియా తినడానికే ఉండదు. అంటే స్టవ్ ఆఫ్ చేసి వేసినా కూడా ఉండవు. పాలే విరిగిపోతున్నాయి.
ఇంకా అందుకని మళ్ళీ సేమియా అంతా వేస్ట్ అయ్యిద్ది అని కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేశాను. మరీ చప్పగా కాదు, మరీ స్వీట్ కాదండి. మీడియంగా షుగర్ వేశాను. షుగర్ వేసిన తర్వాత ఒక మంచిగా అంటే షుగర్ ఆ సేమియాలో మిక్స్ అయ్యేలా కలిపాను బాగా. అయితే ఇక్కడ అసలు నేనైతే తీసుకున్న సేమియాకి గానీ అంటే మా ఇంట్లో ఉన్న గ్లాస్‌లో పాలున్నాయని చెప్పాను కదా! చిన్న గ్లాస్ పాలు. ఆ గ్లాస్ పాలు ఎలా సరిపోతాయని నవ్వొచ్చింది. కాకపోతే స్వీట్ తినాలి. ఇంక పాలైతే లేవు. ఉన్న పాలతోనే అడ్జస్ట్ అవుదాం అనేసి స్వీట్ అయితే అంటే సేమియా అయితే కుక్ చేస్తున్నాను. పాలు గూడా అయిపోయినాయి. అవి మార్నింగ్ తాగుదాం అనుకున్నాను. నేను మార్నింగ్ ఎక్కువ పాలే తాగుతాను. కాకపోతే కొంచెం సేమియా చేద్దామను అనుకున్నాననమాట. అందుకనే కొద్దిగా పాలు మిగిల్చాను. లేకపోతే అసలు పాలు మిగలవు. హాఫ్ లీటర్ తాగడానికే అయిపోతాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్, పాలు, ఇంకా సేమ్యా చూసారు కదా! సేమ్యా అయితే మంచిగా కుక్ అయింది. ఇలాచీ కూడా దంచి పౌడర్ ఏమి వేయలేదండి. డైరెక్ట్‌గా ఇలాచీ వేశాను. అది ఎట్లయినా కొంచెం కుక్ అయినప్పుడు అందులోంచి రసంలాగా వస్తుంది కదా! ఇక మంచిగా కుక్ అవుతుంది. స్మెల్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే పాలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు. ఏంటంటే పరమాన్నం కానీ, సేమియా కానీ, రవ కేసరి అట్లుంటాయి కదా! ఆ స్వీట్ ఐటమ్స్కి ఏంటంటే పాలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. పాలు ప్లస్ వాటికి ఏంటంటే నెయ్యి ఉండాలి. పాలకు తోడు నెయ్యి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సేమియానైతే బౌల్లో పెట్టేశాను. మా చిన్నుకి నేను ఇద్దరం కలిసి తింటాము. మా చిన్ను ఏంటంటే ఇచ్చిన వెంటనే తినడు. ఏంటంటే తినిపియాలి. ఇంకా అదొకటి ఆయనకి చెడ్డ అలవాటు అనమాట. ఇక సేమియా అయితే తీసుకొని ఇంకా మా చిన్నునేమో తన బెడ్రూమ్లో ఉన్నాడు. కిచెన్లో లైట్ అయితే ఆఫ్ చేశాను. మేము ఇంట్లో ఎవరు లేకపోతే ఆ రూమ్లో గినక మనుషులు లేకపోతే నేను లైటు ఫ్యాన్ 2 కూడా ఆఫ్ చేస్తాను. మా చిన్ను కూడా చెప్పాను అట్లే కరెంట్ సేవ్ చేయాలి, వాటర్ని కూడా సేవ్ చేయాలని. తను కూడా చేస్తాడు. నెక్స్ట్ సేమియా తీసుకొచ్చాను కదా! సేమియా వద్దన్నాడనమాట. సరే నేను తినిపిస్తాను రా, ఇంకా హాల్లోకి రా అంటే, నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తా అని చెప్పాడు. తినడానికి కొంచెం మొరాయిస్తాడనమాట. పట్టి పట్టి తినిపించాలి, లేదంటే ఇంక అంతే తినడు. ఇంకా హాల్లోకి రమ్మని చెప్పి ఇంకా నేను ఫ్యాను లైట్ 2 కూడా వేశాను. సమ్మర్ కదా ఉడికిపోతుంది. హాల్లో అయితే అసలు ఉండలేము. అందుకే అసలు హాల్లో ఉండడానికి కూడా నేను ఇష్టపడను. సరే నేనే హాల్లోకి వస్తా మమ్మీ అంటే ఇంక నేను హాల్లో వచ్చి కూర్చొని నేను తినడం అయితే స్టార్ట్ చేశాను. నేను తినడం స్టార్ట్ చేసిన తర్వాత మా చిన్ను వచ్చాడు. సేమియా అయితే టేస్ట్ బాగానే ఉందిలేండి. కాకపోతే పాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అయినా పర్వాలేదు, ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి. ఇక జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అవైతే బాగానే వేసాను. ఇలాచి ఒక 3 అట్లా 3నో 4 వేసాను. టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మా చిన్ను కూడా పిలిస్తే మా చిన్ను కూడా వచ్చాడు. నేను వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పి ఇంకా తను అసలు తల కూడా పైకెత్తట్లేదు. తల పైకెత్తకుండా ఇంక అట్లే తల దించుకొని తింటా ఉన్నాడు. నేనేమో టేస్ట్ ఎలా ఉందేమో డాడీ సేమియా అని చెప్తున్నాను. అంటే మమ్మీ కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది, పాలు అంత తక్కువగా ఉన్నాయా ఏంటి అంటే చెప్పాననమాట. పాలు అంతగా లేవు మమ్మీ, ఉన్న పాలతోనే ఇంకా సేమియా చేశాను, ఏదో తినాలనిపించింది ఇంకా అందుకని చేశానని చెప్పాను. పర్వాలేదు మమ్మీ బాగానే ఉందని చెప్పాడు. సేమియా తినేసి ఇంకా ట్యూషన్ టీచర్ నిన్న ఊరు నుంచి వస్తుందని కాల్ చేసిందండి. ఈరోజు మార్నింగ్ కాల్ చేసింది. అయితే ఈరోజు సాటర్డే రోజు ఈవినింగ్ పంపించండి, నేను ఊరు నుంచి వస్తున్నాను, మీ బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పిందనమాట. ఈ 4 డేస్ కూడా నేనే చదివించానండి. 3 అవర్స్ 2 అవర్స్ పక్కన కూర్చోబెట్టి నేనే స్టడీ చేయించాను. ఇంకా గేట్ లాక్ అయితే తీస్తున్నాను. మనం అసలు బయటికి రామండి మేము. కానీ పిల్లలు ఇంటి ముందరకు వచ్చి చెత్త చెదారం కవర్లు పేపర్లు అన్నీ కూడా వేసిపోతారండి ఆటలాడి. ఇంకా ఏమంటాం, పిల్లలు కదా ఏమీ అనలేని పరిస్థితి. ఇక్కడ 5 అయినా చూడండి ఎండ ఎట్లా ఉందో ఎండాకాలం కదా, ఎండ బాగుందనమాట. ఇక్కడ నా వెనక కనిపిస్తున్న చెట్టు చూసారా? మీకు అంతకుముందు నేను షార్ట్ వీడియో కూడా చేశాను, ఈ చెట్టు ఎలా ఉందో చెప్పండి అని. ఉగాది ముందు ఆ చెట్టుకు ఒక్క ఆకు కూడా లేదండి. మొత్తం ఇప్పుడు చిగురొస్తుంది. ఇక్కడ మునక్కాడ చెట్టు చూపిస్తున్నాను. మా చిన్నుని ట్యూషన్ నుంచి పంపించి వచ్చాను. అయితే కీస్ మర్చిపోయాను. మళ్ళీ మా చిన్ను దగ్గరికి వెళ్ళి ఇంటికొచ్చాను. డబల్ పనైంది. సరే ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే కామెంట్ కూడా చేయండి.